ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము. ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణమును పొందుటను కూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నారు. మరణకాలమున మనస్సునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణ భగవానులిట్లు చెప్పియున్నారు. ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుదరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలనే మనస్సునందు ఉంచుకొనవలేను. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఉంచి మంచి ఆలోచనలందే నిలపవలెనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి అందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచున్నారు. భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు. ఏలయన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము. సన్యాసి విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములు కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన కలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయ నైజమును వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వానిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులు చేకిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బ్రొటనవేలు నుండి తీర్థము కొందరు తాగుచుండిరి. కొందరు దానిని కండ్లకద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములను పూయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేసి ఉండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలదు. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోవలననుకొనెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువట ఇష్టము లేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబాను ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా ముందు జరుగుబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడువైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేని యందు అభిమానము చూపుట తగదు. నీ బసకపోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకుని పోయెదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి యందు కల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారంగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేయును.
నీ పూర్వపుణ్యము ఎక్కువగొటుచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతము పారాయణము చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించెను. బాబా కూడా తన దేహ అవసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయమును చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగనవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతముగా చదువుట ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయెను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీర్ బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవమును అటులే ఉంచడనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారము కానిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమును పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసికి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా ఉండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగు చేయవలనని ఈ దిగువ రీతిగా చేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని ముష్చింద్రగఢ్లో ఉండమనెను. బాబాను విడిచిపెట్టి ముష్చింద్రగఢ్లో ఉండుటకు అతనికి ఇష్టము లేకుండెను. కానీ అదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచట రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనను. బాబా మాటల మందు నమ్మకముంచిన మాన్కర్ ముష్చింద్రగఢమునకు వచ్చెను. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యము చూసి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలుపెట్టెను. కొన్ని దినముల పిమ్మట ఒక దృశ్యము కనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములు పొందెదరు. కానీ మాన్కర్ విషయములు అట్లు కాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయముగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయే కాక తనను అచటకేల పంపితవని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను. షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగుజేయవలెనని ఇచటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండెదనని అనుకొంటివి. ఇప్పుడు నీవిచట చూసిన నా రూపము షిరిడీలో చూసిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నెచటికి పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ ఘడమును విడిచి బాంద్రాకు పయనమయ్యను. పూనా నుండి దాదర్లో రైలుకు పోవలననుకొన్ను. టిక్కెట్ కొరకు బుకింగ్ ఆఫీస్కు పోగా అది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టిక్కెట్ దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడొచ్చి మీరెక్కడికి పోవుచున్నారు అని అడిగెను. దాదరుకని మాన్కర్ జవాబు చెప్పెను. అతడిట్లనను, దయచేసి నా దాదరు టిక్కెట్టు తీసుకొనుము. నాకు అవసరమైన పనియుండెడి చేత దాదరు వెళ్ళుటకు మానుకొంటిని. టిక్కెట్టు లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించెను. జేబులోంచి పైకము తీసినంతలో ఆ జానపదుడు అర్ధాంతమయ్యను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతకను. కానీ లాభము లేకపోయెను. అతని కొరకు బండి కదులునంత వరకు చూసెను. కానీ వాని జాడయే కానరాకుండెను. మాన్కర్ కలిగిన వింత అనుభవము ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీకి చేరెను. అప్పటి నుండి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంతు ఏమియూ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలము చేసిరని మాత్రము సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి.
1909 సంవత్సరంలో తాత్యాసాహెబ్ పుండరీపురములో సబ్జడ్జిగా ఉండెను. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అచట మమల్తదారుగా ఉండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహెబ్కు యోగుల యందు నమ్మకము లేకుండెను. నానాసాహెబ్కు వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయుమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను, రెండవది బహుకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షము చేయి 2నూ తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములు నూల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుట చేత తాత్యాసాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నూల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మతగ్రంథములు పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయములో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందము. కానీ బాబా గొప్పదనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకొనుచుంటిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధములైన ఔషధములను వాడిరి. కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబట్టి దర్వేషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతోనూ బాధపడుచుండెను. అందుచేత అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూసెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చెను. అది చచ్చుటను చూసి దర్వేషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా ఉండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పునర్జన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడియుండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచన పొంది బాబా పాదముల చెంత ప్రాణము విడిచినది. యోగుల పాదములు కడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.